మహేశ్వరంలో మాజీ మంత్రి సబితకు జరిగిన అవమానం తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉందో కాంగ్రెస్ ప్రజాపాలన అలాగే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ పాలన నడుస్తోందని విమర్శించారు. రేషన్ కార్డ్స్ పంపిణీలో ప్రోటోకాల్ పాటించడాన్ని సబిత కోరటం తప్ప అని ప్రశ్నించారు. సభా వేదికపై మంత్రి శ్రీధర్బాబు సైతం కాంగ్రెస్ కార్యకర్తలు నియంత్రించకపోవడం దారుణమని మాజీ మంత్రి మండిపడ్డారు. 1000 కార్డ్స్ పంచేందుకు హంగు ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ట్రాఫిక్ని చూస్తే మనం ఎక్కడున్నామా, అసలు పరిపాలన ఉందా, ఈ ట్రాఫిక్ని నియంత్రించే వాళ్ళు ఉన్నారా అని బాధేస్తూ ఉంది. ఇవాళ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క పరిస్థితి కూడా అంతే గొప్పగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవటం అది సరి అయింది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు, మరి మంత్రులు స్వయంగా ఒక సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడ ఉన్నారు. వారంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు కూడా గతంలో సివిల్ సప్లై మినిస్టర్గా చేసిరు. 1000 కార్డులు పంచడానికి ఇంత ఆర్భాటం అవసరమా శ్రీధర్ బాబు గారు? నీ పక్కన నీకంటే సీనియర్, నీతో పాటు మంత్రిగా పనిచేసిన సబిత గారు ఉన్నారు అక్కడ. మీరు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.